పథకాలు ఇచ్చి మాత్రం నీకు నువ్వు అభివృద్ధి అయిపోద్దన్న చిన్న మాట. ఇప్పుడు ఎవడైనా సరే పని చేసేవాడికి రూపాయి వస్తేనే ఆడ పని చేయగలడు. ఇప్పుడు ఆ పథకాలు ఇస్తున్నాడు, ఆయన ఇచ్చే రూపాయి మన నీ తరం ఆ తరం వెళ్ళిపోద్ది. రేపు మన పిల్లల తరం ఏమవుతారు అభివృద్ధి లేకపోతే? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మేము సీఎం అయితే చేసేవాళ్ళం అంటున్నారు కదా. అన్న ఇప్పుడు రుషికొండ దగ్గర 500 కోట్లు పెట్టి ఇది కట్టి చూసావా, అవి బిల్డింగ్లు కట్టాడు. అదేదో తెలంగాణలో 600 కోట్లు కట్టాడు, సచివాలయం ఏదో కట్టాడు, పెద్ద బిల్డింగ్ కట్టాడు చూసావా, దాన్ని ఏమంటారు? అంబేద్కర్ సచివాలయం కట్టాడు 600 కోట్లు పెట్టి. మరి అదే 500 కోట్లు పెట్టి ఇక్కడ కట్టొచ్చుగా, అమరావతిలో ఆడగొడు చేసుకోవచ్చుగా. 5 ఏళ్ళు అమరావతి అంటే నువ్వేం చెప్తావు అన్న? ఆంధ్రాకి రాజధాని ఉందా? 3 రాజధానులు చేస్తా అన్నాడు కదా. ఒక రాజధాని కట్టమనుకో, 3 రాజధానికి ఎందుకు వెళ్ళు? ఒక రాజధాని ఒక్కటి చెప్పమని చాలు, ఏమొద్దు. మన ఆంధ్రాకి రాజధాని ఏది ఒక్కటి చెప్పు, ఎన్ని ఏం వస్తలేదు. జగన్మోహన్ రెడ్డి వైజాగ్ చేస్తా అన్నారు కదా అన్న. వైజాగ్ కాకపోతే ఎక్కడికైనా పెట్టుకోమాను, అసలు రాజధాని ఏది? పెడతానంటే కనుక ఇప్పుడు పెట్టకుండా ఏది కడుపులోకి వెళ్ళగా, నేను తింటా అని చెప్పి అన్న ముందు ఉంటుంది, పెట్టి నోట్లోకి వెళ్తానే కదా. అంతేగాని అదిగో కొండ ఉంది తినట్టు తింటావా? రెండు చేతులు నరికేసి. ఇది అంతే. ఏదైనా చేయాలనుకుంటే చేయాలి, లేదనుకుంటే కనుక ఇంకంతే ఎక్కువ మాడకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు మేము మళ్ళీ అధికారంలోకి వచ్చిన పార్టీకల్లా బటన్ నొక్కేవాళ్ళం, ప్రజలకు డబ్బు ఇచ్చేవాళ్ళం అంటున్నారు కదా. నేను చెప్పింది అదే కానీ ఇప్పుడు నీకు చెప్పింది ఏంటిది? ఇప్పుడు నీ నాతో వెళ్ళిపోద్దన్న, నెక్స్ట్ ఏం చేస్తారన్న పిల్లలు? ఇప్పుడు చాలా మంది హైదరాబాద్, బెంగళూరు ఎన్ని పోతున్నారు, జనాలు పోతున్నారు కదా. ఎందుకు వెళ్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మీకు డెవలప్మెంట్ జరగదా? డెవలప్మెంట్ జరగలేదనేది ప్రతి రాష్ట్రం దగ్గరికి వెళ్ళమను. ప్రతి రాష్ట్రం కూడా వస్తలేదు, ప్రతి జిల్లాకి ప్రతి ఊరికి వెళ్ళమని చాలు. జిల్లా అభివృద్ధి జరిగింది అనుకుంటే కనుక నెక్స్ట్ ఆయన సేమ్ అవుతాడు. అయినా కానీ మేము ధీమాగా వైనాట్ 175 అని చెప్పాడు కదా అన్న. వైనాట్ 75 అనేది వైనాట్ 75 దాకా ఎందుకు వెళ్ళే ఉంది కన్నా. ఇప్పుడు తన దగ్గరే ఏమీ లేదు, ఏమనుకోవడానికి ఏమీ లేవు. అన్నీ 175 వస్తాయి. ఎప్పుడు మన ఓడిపోయారు, ఒకళ్ళు వచ్చి బయట కనబడ్డారు, ఏమైంది కనబడ్డారా? మరి ఎవరేం వచ్చి కనబడ్డారా? మరి కొడాలి నాని, రోజా గారు వచ్చారు కదా. అవన్నీ మనకి ఎందుకులేనా బాబు, అవన్నీ ఎందుకు? కొడాలని ఇవన్నీ వస్తున్నారు. ఇప్పుడు టీడీపీ అయినా వైసీపీ అయినా జనాలకైనా మంచి అత్తయ్యకి చెప్పుకుంటాం, కానీ వైసీపీ వస్తే ఉంది, టీడీపీ వస్తే ఉంది. ఇప్పుడు వైసీపీ నాయకులేమో మాకేం ముద్ద పెట్టరు, టీడీపీ నాయకులేమో మాకు ముద్ద పెట్టరు. ఎవడైనా కష్టపడితేనే ఎవరికైనా పని, అంతేగాని రాజకీయంలో వచ్చి ఏమి కాదు. అభివృద్ధి చేస్తే కనుక ఎవడైనా మధ్యదారుతో ఎవడైనా బాగుపడతాడు. అభివృద్ధి చేయకుండా నువ్వు ఎంతవరకు బట్టలు చేస్తే ఏమీ తాగదు. అది టీడీపీ అయినా అవ్వచ్చు, అది వైసీపీ అయినా అవ్వచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఇసుక రేట్లు, మందు రేట్లు తగ్గిస్తా అన్నారు కదా, తగ్గిస్తారని అనుకుంటున్నారా? అన్నారు కదా, చూద్దాం. ఇప్పుడు ఎక్కే కూడా నెల కూడా అవ్వలేదుగా, అలా అయినాక కానీ తీసింది. ఇప్పుడే రాష్ట్రం మారినాక వెంటనే జగన్ గారు చేసింది ఎక్కగానే ఇసుక ఆపేశారు. అదే ఆపకుండా ఉంటే కనుక సీఎం కూడా అయినా అవ్వచ్చు మొన్నసారి. జగన్మోహన్ రెడ్డి గారు లాగానే పరిపాలన చేస్తారా చంద్రబాబు నాయుడు గారు? అవన్నీ లేదు, ఆయనకి చాలా నాకు కొంత తేడా ఉంటుంది. బాబు వస్తే మరి మంచిగా జరుగుద్దా? జరిగిద్దని అని అందరూ జరిగిద్దనే అమరావతి వెంటనే స్టార్ట్ చేశారు. జరిగిద్దనే అమరావతి మొత్తం స్టార్ట్ చేసింది. జరగకపోతే స్టార్ట్ చేయరుగా. లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి గారు లాగే చంద్రబాబు నాయుడు నేను 3వ రాజ్యం చేస్తానని చెప్పి తిరగలేదుగా. 3 రాజధానులు ఆయన ఏ రాజధాని అదే రాజ్యం మీద కూర్చొని పదవి ఎక్కంగా ముందు ఆడికి వెళ్ళి చక్కగా దండం పెట్టుకుని పని స్టార్ట్ చేస్తున్నాడు. మరి అది దాన్ని బట్టి మీకే ఇది లేదు. అది ఆయనే అడగండి, జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కదా, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? పర్లేదండి, బాగానే ఉంటుంది, ఉండొచ్చు. లేబర్కి పనులు కానీ మంచి సెట్లు కానీ ఉండొచ్చు. మరి ఇదివరకు 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మీకు పనులు లేవా? ప్రస్తుతానికి కొంచెం గడ్డుగానే ఉంది. రెడ్డి గారి వల్ల మీకు ఎటువంటి పథకాలు కానీ అవే అందలేదా ఇంటికి? పథకాలు అయితే అందినాయి, కానీ పనులు అయితే జనాలు ఇబ్బంది పడ్డారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా, ఈ పనులన్నీ వస్తాయి అనుకుంటున్నారా? ఇప్పుడు పని అయితే స్పీడ్గానే ఉంటుంది. ఇదివరకు ఇప్పటికి పనులు పెరుగుతాయి, టైం పట్టిద్ది. అంటే ఇంకా 1 నెల 2 నెలలు టైం పట్టిద్ది. ఎందుకంటే రాంగ్లోనే ఎవరు కూడా చేయలేరు కాబట్టి టైం తీసుకుంటారు. టైం తీసుకున్న పనులు ఉంటాయి. లేబర్ ఉంటారు, మేస్త్రులు ఉంటారు, బిల్డర్లు ఉంటారు, అందరూ ఉంటారు. అందరిలో కూడా మనం ఉంటాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకు మేము చాలా చేసాం ప్రజలకి, ప్రజలు మమ్మల్ని మోసం చేశారని అంటున్నారు, దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు అది అతను మనసుకే తెలియాలి, మనం అనుకుంటే అవ్వదు కదా. అతని మనస్తత్వానికి తెలియాలి, మంచి చేశాడా చెడు చేశాడా అనేది అతనికే వదిలేయాలి. ఒకటే వేరే